హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాం. ముందుగా క్లాత్ తీసుకొని జాయింట్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ముందుగా ఎత్తు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం షోల్డర్ పైన కింద నడుము పైన పట్టుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. నడుము లూజ్ కోసం బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకొని అటుపక్క అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని పైన కూడా అలాగే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం ఇలా బ్లౌజ్ పెట్టుకొని మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ కోసం ఆది బ్లౌజ్ను నడుము సగానికి పట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి కింద నెక్ మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని క్లాత్ పైన పెట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కరెక్ట్ ఆది బ్లౌజ్ నెక్ సైజు వస్తుంది. దాని వెంబడి లైట్ డ్రా చేసుకోవాలి. షోల్డర్స్ మెజర్మెంట్స్ తీసుకొని డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ 6 పెట్టుకొని ఇక్కడ కూడా 6 పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్ చేసుకోవాలి. జాయింట్స్ మన వైపు ఉండేలా చూసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హేమింగ్ కోసం ఖర్చు కోసం 1.5 తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో తీసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద 3 ఇంచులు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక లూజ్ కోసం ఆది బ్లౌజ్ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. 2 డాట్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. దాన్ని కూడా లైన్ డ్రా చేసుకోవాలి. కింద జాయింట్స్ వేయాలి క్లాత్కు. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకొని కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచ్ డాట్ పెట్టుకొని
ఇక్కడ చంక లూజ్ మధ్యలో డాట్ పెట్టి 1/2 ఇంచ్ పైప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దానిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టి బ్యాక్ పార్ట్ దానిపైన పెట్టుకొని 2 ఇంచులు మడత పెట్టాలి బ్యాక్ పార్ట్ను. తర్వాత దాని వెంబడి ఒక లైన్ డ్రా చేసుకోవాలి దానిపైనంగా. మొత్తం అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఆడ ఒక డాట్ పెట్టుకోవాలి మనం లైన్ ఇట్లా డ్రా చేసుకోవడానికి. ఫ్రంట్ పార్ట్స్ తీసుకోవడానికి లైన్ డ్రా చేసి ఇప్పుడు 1 ఇంచ్ తీసుకోవాలి. తీసుకొని దానిపైన ఒక స్కేల్ పెట్టి రౌండ్గా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఏమో 6 ఇంచెస్ తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 6 ఇంచెస్ సరిపోతుంది. కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద క్రాస్ కట్ చేసుకోవడానికి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. డాట్స్ కోసం 2 ఇంచెస్, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి డాట్స్ కోసం. ఇప్పుడు కింద క్రాస్ పట్టీల కోసం 10 ఇంచెస్ తీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. పైన 3.5, కింద 3 ఇంచెస్. ఉక్స్ పట్టి నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అలాగే పైకి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్ని కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకొని ఇప్పుడు మనకు నార్మల్ బ్లౌజ్కి 4 క్రాస్ పట్టీలు కావాలి, అందుకే దాన్ని వేరే క్లాత్ పైన పెట్టి అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్లు, ఉక్స్ పట్టి కాజా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.